సో, ఇంకొక అమ్మాయి గురించి మీరు మాట్లాడారు. పాపం ఆ అమ్మాయి పేరు నేను ఆవిడ చాలా మంచిది. నాకు బాగా తెలుసు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళందరూ గూడా ఆవిడకి తెలుసు. ఆవిడెప్పుడు గూడా పలానా వ్యక్తి, ఈ శ్రీముఖి అనే వ్యక్తి చాలా మంచిది. అందరికీ సహాయం జేస్తది. చాలా ఇన్నోసెంటు. చాలా అంటే ఇక ఆవిడ ఒక గోల్డ్ హార్ట్ అన్నట్టుగా చెప్పేవాళ్ళు. సో, అట్లా దాంతో పాటుగా తమన్నా సింహాద్రి కేసు నేను డిఫమేషన్ సూట్ ఏది బెంగుళూరు రేవ్ పార్టీలో ఓకే. హేమ గారేసినటువంటి కేసులో నేను తమన్నా సింహాద్రి తరపున, కరాటే కళ్యాణి గారి తరపున వేరే వాళ్ళు. సో, అప్పుడు నాకు బాగా తెలుసు. సో, ఆవిడ గూడా చెప్తుంటది నాకు ఇంటికప్పుడు హెల్ప్ చేశాను. అట్లా తను చాలా మంచి వ్యక్తి నాకు అలా తెలుసు. సో, ఆవిడ గురించి ఇప్పుడు నేషనల్ క్రష్ 'రష్మిక మందన' ఉన్నారు. చాలామందున్నారు. ఈ క్రష్ అనేది ఇట్స్ నాట్ అది బూతు పదం గాదు. లేదంటే అది వాడకూడని పదం గాదు. సో, తనంటే ఒక రకమైన అభిమానం నాకు. ఓకే. అది చాలా చలాకీగా ఉండడం, మన పక్కింటి అమ్మాయిలా ఉండటం. వాస్తవానికి శ్రీముఖి వ్యక్తిత్వం గూడా చాలా ప్యూర్‌గా ఉంటది. చాలా మంచి అమ్మాయి. నిజంగా కైండ్ హార్ట్ అంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఆవిడదే ఉంటది. అంటే బుల్లితెర ఆర్టిస్ట్‌లలో. తను చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి విన్నా. సో, అలాంటి అమ్మాయి మీద నాకు అభిమానం ఉండడంలో తప్పులేదు. దాన్ని ఆవిడ తను రక్షించుకోవటంలో భాగంగా ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక అమ్మాయి మీద బురద జల్లేసింది. ఎలా నేను అంతకుముందు చెప్పిన ఇంటర్వ్యూని అంటే ప్రామాణికంగా తీసుకొని. "నువ్వు అమ్మాయివి. మీ చెల్లి పేరు తీసుకురావద్దు. మీ పేరు తీసుకురావద్దు. వద్దు. మా ఇంటికి మా ఆడవాళ్ళని అంటే మా చెల్లిని తీసుకురావద్దు" అని మాట్లాడిన మీరు, మరి ఇంకొక ఆడపిల్లని బయటకి తీసుకురావచ్చా? అదేమన్నా తప్పు మాట? లేకపోతే బూతు మాట? లేకపోతే నేనేమన్నా అసందర్భంగా లేకపోతే వాడకూడని పదం వాడామా? సో, ఆవిడకి ఇంకొకటేంటంటే నాకు ప్లస్సే జరిగింది. అది చాలా వరకు వైరల్ అయ్యి ఆవిడనే తిట్టారు. ఓకే. అంటే నువ్వు సేఫ్ అవ్వడం కోసం ఇంకొక అమ్మాయి నేమ్ వాడతావని. సో, వాళ్ళ నాన్నగారికి ఫోను జేసి శ్రీముఖి గారు వాళ్ళ నాన్నగారు ఫోను జేసి ఆవిడని తిట్టినట్టుగా, సో, ఇవన్నీ మాట్లాడినట్టుగా కూడా నాకు తర్వాత తెలిసింది. తెలిసినోడు చెప్పారు.